హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి. ఈ వీకెండ్ కి అయితే చిన్న పని అయితే ఉండి దుబాయ్ అయితే వచ్చాము. ఆ పని ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఐకియా దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ కి అయితే వచ్చాము. చాలా రష్ గా అయితే ఉంది టూరిస్టులు తోటి. ఇక్కడ దుబాయ్ అంటే టూరిజం కదా, ఇంకా వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా టూరిస్టులు అయితే పెరిగిపోతూ ఉంటారు. అండ్ ఇదే మాల్ మాట. లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. చాలా రష్ గా అయితే ఉంది. అసలు నేనైతే అంత రష్ గా ఉంటుంది అనుకోలేదు. ఫుల్ గా ఉంది పిల్లలతో. అది కూడా చాలా సందడిగా అయితే ఉంది మొత్తం మాల్ అంతా కూడా. ఇక దుబాయ్ లండన్ క్లినిక్ అని కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ అయితే చిన్న మెడికల్ టెస్ట్ అయితే ఉంది మా వాడికి. ఇంక వెళ్ళగానే అయితే పేపర్స్ అయితే సబ్మిట్ చేస్తున్నా మా హస్బెండ్. ఇదే వెయిటింగ్ ఏరియా మాట. ఇంకా లోపల ఇంకా అది మా వాడైతే కాసేపు ఆడుకుంటున్నాడు. ఇంకా పిలిచారు, నర్స్ పిలిచి ఇంకా వెయిట్ అది చెక్ చేస్తున్నారు, హైట్ అది కూడా. మళ్ళీ కూర్చోబెట్టారు. ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అయితే ఇక్కడ అయితే వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ క్లినిక్ లోని. అండ్ ఇంకా బ్లడ్ టెస్ట్ కోసం అయితే మా వాడిని అయితే ఇంకా పాలు ఇచ్చి మొత్తం మీద అయితే ఇంకా డాక్టర్ తో అది మాట్లాడి ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే మొత్తం మీద ముగ్గురు పట్టుకొని వాడిని ర్యాప్ చేసి మొత్తానికి బ్లడ్ అయితే తీసారు. మా హస్బెండ్ అయితే వీడియో తీయడం ఆపు అని అయితే అంటున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఏంటంటే ఒక పిచ్ అయితే పడుతుంది. మనకి ఏది జరుగుతున్నా సరే వీడియో తీయాలని అనిపిస్తుంది అన్నమాట. ఇంకా యూట్యూబ్ చేసే వాళ్ళకి నాలా ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏది చేసినా కూడా మనకి వ్యూవర్స్ కి చూపించాలన్న ఇదిలో అయితే ఉంటాము. పక్క వాళ్ళు తిడుతున్నా సరే మా హస్బెండ్ ఎన్నోసార్లు అంటారు, ఇక్కడ దుబాయ్ లో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. మన వీడియో తీసేటప్పుడు మనం అరబిక్ వాళ్ళని కానీ వాళ్ళ ఫేసెస్ కానీ అవి చూపించకూడదు. మనకైతే ఫైన్ కూడా పడతాయి. అండ్ ఇదంతా కూడా క్రైమ్ అని చాలా పోస్టులు అయితే పెడుతున్నారు. అవన్నీ కట్టాలంటే మన వాళ్ళ కాదు. మా హస్బెండ్ అయితే తీయడం ఆపి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా వాళ్ళని అయితే తీయకుండా మనం వీడియో అయితే తీసుకోవచ్చు. పర్మిషన్ తీసుకొని కూడా మనం ఫోటో కానీ వీడియో కానీ తీసుకొని పోస్ట్ అయితే చేయొచ్చు. అలా అయితే ప్రాబ్లం అయితే లేదు. అదర్వైజ్ పర్మిషన్ లేకుండా కానీ పోస్ట్ చేస్తే ఇంకా క్రైమే అంతాని. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా, ఇంకా తీసుకెళ్లి జైల్లో అయితే వేసేస్తారు మనల్ని. ఇంకా ఐకియాకి అయితే ఎందుకు వచ్చాము అంటే మొక్కలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా కొత్త ఇంట్లోకి రేట్లు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇంకా చూసి అలాగా స్టాండ్ కూడా చూస్తున్నాము మొక్కలు పెట్టుకోవడానికి, ఇండోర్ ప్లాంట్స్. కానీ చాలా రేట్ అయితే ఉన్నది. ఇంకా అవన్నీ కూడా ఇంకా ఒక లుక్ అయితే వేస్తున్నాము. మిగతాయి చాలా కొన్ని తక్కువ ఉంటాయి ఆఫర్స్ లో, కొన్ని రేట్లు అయితే అదిరిపోతాయి. క్యాండిల్స్ అవన్నీ కూడా, మొక్కలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక ఇవి అయితే తీసుకున్నాను. కలవ పువ్వుల భలే ఉంది కదా, క్యాండిల్ పెట్టుకోవచ్చు లేదా దీపం పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇవన్నీ కూడా ఇంటికి కావాల్సిన మ్యాట్లు, స్టాండ్లు మొత్తం సెటప్ అంతా కూడా దొరికేస్తుంది. అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ కూడా. అంటే స్టీల్ కూడా మొత్తం కుకింగ్ వేర్ అంతా కూడా ఇప్పుడు గ్లాస్ అండ్ స్టీల్ వాడుతున్నారు కదా, లేటెస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.